నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమీందార్ మెట్టపై వెంచేసి ఉన్న శ్రీ బూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవం. వైసీపీ పాలనలో చేసిన తప్పులు కూటమి చేయదు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నిత్య విద్యార్థి డాక్టర్ కరి రామరెడ్డి ఖాతాలో మరో మైలురాయి. 70 ఏళ్ల వయసులో డిగ్రీల స్కోరు 61 నాటౌట్. ఈ నెల 24న జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు ఆటంకాలు కల్పిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలం. స్థానిక జమీందార్ మెట్టపై వెంచేసి ఉన్న శ్రీ బూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పయాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీ గాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీ గాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చతుస్త్రానార్చన, లక్ష్మీనారాయణ హోమం, మహాపూర్ణాహుతి, బలిహరణ, స్వామివారి చక్రస్నానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 5:30 స్వామి అమ్మవార్లకు అన్ని రకాల పుష్పాలతో శ్రీ పుష్పయాగం నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం, ద్వాదశారాధన, ధ్వజారోహణం దీనికి ముందు జరిగింది. పుష్పయాగాన్ని భక్తులు, నాసావాసులు తరలివచ్చి కండ్లారా వీక్షించారు. అనంతరం ఆచార్య ఋత్విక్ సన్మానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావుని ఘనంగా సత్కరించారు. స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి నగరంలో పల్లపు ప్రాంతాలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక 39వ వార్డులో 36, 38, 39 డివిజన్లకు సంబంధించి ₹1,50,00,000తో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వర్షం కురిసిన సమయంలో పల్లపు ప్రాంతాలు జలమయం కాకుండా చూడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. వీరభద్రాపురం, బోధి స్కూల్, కృష్ణానగర్, ఆదెమ్మదిబ్బ, లింగంపేట, వాంబే గృహాలు ఎన్ఆర్సీ లైన్లో ఎక్కువ నీట మునుగుతున్నట్లు గమనించామని ఆయన చెప్పారు. వీరభద్రపురం వద్ద డ్రైన్ నిర్మించడం వల్ల వర్షం నీరు అరగంటలో లాగేసిందని, గతంలో 2 గంటలు పట్టేదని ఆయన అన్నారు. అయితే రోడ్డు మీద నీరు నిలిచిపోతుందని గమనించామని ఆయన చెప్పారు. ఇక్కడ రోడ్డు నిర్మాణం సరైన రీతిలో జరిగితే వర్షపు నీరు రోడ్డు మీద నుంచి కాలువలోకి వెళ్తుందని, ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. నమస్కారం. రాజమహేంద్రవరంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నీట మునిగే ప్రాంతాలు అంటే వర్షం పడితే నీట మునిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వాటిపైన అవగాహన చేసుకుంటూ ఎందుకు నీట మునుగుతూ ఉంది, ఆ నీరు వెళ్ళడానికి ఇంజనీరింగ్గా ఏం చేయాలి, ఒక డ్రైన్ పరంగా రోడ్డు పరంగా ఏం చేయాలన్న దాని మీద ఆలోచిస్తూ ప్రధానంగా వీరభద్రపురం, బోధి స్కూల్, కృష్ణానగర్, ఆదిమదిబ్బ, లింగంపేట, వాంబే, ఎన్ఆర్సీ ఈ లైన్లోని ఎక్కువ నీట మునుగుతూ ఉంది. సో వాటిని గ్రహించి ఈ స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ పరంగా మేజర్ డ్రైన్ ఒకటి నిర్మించుకున్నాం. మేజర్ డ్రైన్ నిర్మించుకోవడంతో పాటు ఇప్పుడు మేజర్ డ్రైన్ అయ్యింది కాబట్టి దానికి అనుసంధానంగా రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. మేజర్ డ్రైన్ కంప్లీట్ అయింది, మొన్న వర్షం పడింది. వర్షం పడినప్పుడు వీరభద్రపురం వరకు అక్కడ మేము చేసిన మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే ఉందో స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ సక్సెస్ అయ్యింది. 20-25 నిమిషాల్లోనే ఇంతకుముందు మునుపు 2 గంటలు పైన పట్టేది ఆ నీరు పోవడానికి. ఇప్పుడు ఒక అరగంట లోపే అక్కడ నీరంతా కూడా తరలిపోయే పరిస్థితి. కానీ ఆ నీరంతా వచ్చి డ్రైన్లో వెళ్ళేది వెళ్తూ ఉంది, కానీ రోడ్ అన్నది సరైన యాక్సెస్ మనం ఇంకా నిర్మాణం చేసుకోలేకపోవడం వల్ల ఇక్కడ నిలుస్తూ ఉంది వాటర్ అంతా. కాబట్టి రోడ్డు మీద నిలుస్తున్న వాటర్ డ్రైన్లోకి వెళ్ళాలంటే లెవెల్స్ అంతా కూడా కొత్తగా రోడ్ వేసి డ్రైన్ వైపు మళ్లించాలి. కాబట్టి మరలా 1.5 కోటి రుడా నిధులతో గతంలోనే రుడా దగ్గర ఉన్న గ్రాంట్స్ని కార్పొరేషన్ మ్యాచింగ్ చేసి సుమారు 1.5 కోటితో ఏదైతే వీరభద్రపురం నుంచి వస్తున్న అప్రోచ్ రోడ్డు అలాగే బాంబే వైపు వెళ్తూ నిత్య విద్యార్థిగా ఇప్పటికే 50 డిగ్రీలు పూర్తి చేసిన ప్రముఖ మానసిక వైద్యుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి తాజాగా మరో 11 డిగ్రీలు పూర్తి చేశారు. ఈ 11 కోర్సులు కూడా ఎలైట్ ప్లస్ సిల్వర్ డిస్టింక్షన్స్తో సమానం. ఎలైట్ ప్లస్ గోల్డ్ 90% పైన మార్కులతో సాధించినవే కావడం విశేషం. 3 డాక్టరేట్లు, 5 LLMలు, MBA, MCA, MTech, MA, MCOM ఇలా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాలలో వివిధ క్వాలిఫికేషన్స్ కలిగి ప్రపంచ రికార్డులో నిలిచిన వ్యక్తి డాక్టర్ రామారెడ్డి. ఈయన విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారింది. 70 ఏళ్ల వయసులో అధికారంగా 72 ఏళ్లు కూడా నిరంతర విద్యా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ మరో విశిష్ట మైలురాయి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మానస హాస్పిటల్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి ఏడాదికి 2-3 డిగ్రీలు మాత్రమే పూర్తి చేస్తున్న సమయంలో ఇంకా ఎక్కువ కోర్సులు కొందరు ఎలా చేస్తున్నారని గమనించి సర్టిఫికెట్ కోర్సులు కూడా చేయడం ప్రారంభించారని తెలిపారు. అంటే కంటికి సంబంధించినటువంటి దృష్టి సెంటర్స్, ఆ సెంటర్లో ఉండే ఫంక్షన్స్ మార్చేస్తే మనం ఆర్టిఫిషియల్గా బ్రెయిన్ తయారు చేసేటటువంటి కంటే మీకు తెలుసు నేరాలు అవి కూడా ఇది చేసేది ఫారెన్సిక్లతోటి వాటి ద్వారా ఏ విధంగా నేరస్తులు పట్టుకోవచ్చు అంటుంటాడు. లేకపోతే అండి అంటున్నారు, అండి అంటుంటే ఓహో వీడి గోదావరి జిల్లా వాడు అనమాట, దీనికి ఇది అని ఆ విధంగా ఫారెన్సిక్ లింగ్విస్టిక్ కోర్సు చేయడం జరిగింది. యోగా అండ్ పాజిటివ్ సైకాలజీ ఈ సెమిస్టర్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి 2025 ఫస్ట్ సెమిస్టర్లో నేను 11 NPTEL కోర్సులు చేశాను. ఈ NPTEL కోర్సులు అంటే IIT వాళ్ళు నిర్వహించేటటువంటి కోర్సులు ఇవి. అందుకని అవి ఒక
మంచి స్టాండర్డ్తో ఉండేటటువంటివి. ఈ 11 కోర్సుల్లో కూడా నేను ఎలైట్ ప్లస్ సిల్వర్ ఆర్ గోల్డ్ తోటి, అంటే డిస్టింక్షను లేకపోతే ఇంకా డిస్టింక్షన్ కంటే పైన ఉండేటటువంటి ఆ స్థాయిలో పాస్ అవడం జరిగింది. ఇందులో ఈ 11 కోర్సుల్లో కూడా 8 కోర్సుల్లో టాపర్గా వచ్చాను నేను. నేషనల్ లెవెల్లో టాపర్స్ని సెలెక్ట్ చేస్తారు ప్రతి కోర్సుకి. ఎవరైనా సరే కనీసం 6 కోర్సులు టాపర్గా వచ్చినట్టయితే వాళ్ళకి మెగాస్టార్ గౌరవాన్ని ఇస్తారు. పోయిన సెమిస్టర్లో మెగాస్టార్ గౌరవాన్ని దేశం మొత్తం మీద 3కి ఇచ్చారు. అందులో నేను ఒకడిని. ఈసారి కూడా ఓ ప్రయత్నం చేద్దామని చేస్తే 6 కోర్సులు కాకుండా టాపర్గా 8 కోర్సుల్లో రావడం జరిగింది. ఆ విషయాన్ని అందరితోటి పంచుకుంటున్నాను. ఈ కోర్సులన్నీ కూడా చాలా వైవిధ్యం కలిగినటువంటివి, మంచి ప్రామాణికత ఉండేటటువంటి కోర్సులు ఇవి. ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకోవడం జరుగుతుంది. బహుశా ఈ విద్యా ప్రయాణం అనేటటువంటి ఇలా కొనసాగుతూనే ఉంటుంది. చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదు అనేటటువంటిది అది ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను. ఇన్ని డిగ్రీ సాధిస్తున్నది ఇది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ మంత్ జూన్లో యోగా ప్రపంచ యోగా డే వస్తుంది. ప్రపంచ యోగా డేలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మన ఒక క్రియేట్ చేసిన మన మోడీ గారు ఆంధ్రాలో ఈసారి చేస్తున్నారు. యోగా అన్నది మనిషి బాడీకి ఎలాగ అన్వయిస్తే, బ్రెయిన్కి ఎలా అన్వయించి ఎంత కంట్రోల్ తీసుకొస్తో, అలాగే ఎడ్యుకేషను డిగ్రీ కూడా బ్రెయిన్ ఎలా కంట్రోల్ తీసుకొస్తాయి. సమాజానికి చదువురులందరికీ కూడా నిరంతర ప్రేరణా శక్తిగా 2 రకాల పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు. ఎంత చదివినా ఇంకా చదువుకోవాల్సింది ఉన్నది అనే విషయాన్ని గుర్తించడం, చదవగలను అనేటటువంటి ఏ వయసులోనైనా చదవగలము అనేటటువంటి ఒకనొక విశ్వాసాన్ని సమాజంలో ప్రోధి చేయడం, ఈ 2 పనులు ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు ఆయనకి మనం చాలా కృతజ్ఞతలుగా ఉండాలి. ఈ నెల 24న జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు ఆటంకాలు కల్పిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతోంది. సభకు తరలివచ్చేవారు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తారు. పోలీసులు శాంతి భద్రతల సమస్యను కొని తెచ్చుకోవద్దు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఐజీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సంస్మరణ సభ పోస్టర్పై ఉన్న మత పెద్దలను పోలీసులు పిలిచి సభకు వెళ్లవద్దని 50,000 పూచికత్తుగా కట్టించుకొని వెళితే బైండ్ ఓవర్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ పాలన ఉంటుందని నారా లోకేష్ గతంలో చెప్పారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన? మాకు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా? క్రైస్తవులకు హక్కులు ఉండవా? క్రైస్తవులను మంచి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు ఒకేసారి 7 నెలల గౌరవవేతం ఇచ్చింది. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. 24న జరిగే సంస్మరణ సభకు ముందు రోజు 50 మంది బిషప్లు రాజమండ్రి చేరుకుంటారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అని మేము నమ్ముతున్నాం. ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకువెళ్లి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? రీపోస్టుమార్టం కోరుతున్నాం. మే నిష్పక్షపాతమైన దర్యాప్తును కోరుతున్నాం అని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ 24వ తారీఖున ఆయన చనిపోయిన ప్లేసుకు దగ్గరలో ప్రకృతి వేదిక పక్కన జరుగుతుంది. అందరినీ రమ్మని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో ప్రభుత్వం క్రైస్తవులకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది? క్రైస్తవులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాదా? ఈ రాష్ట్రంలో ఓటర్లు కాదా? ఈ రాష్ట్రంలో అందరికీ ఉండే సమానమైన హక్కులు వాళ్ళకి లేవా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించే తీరు మీ ప్రభుత్వం దృష్టికి వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకసారి ప్రెస్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను. మీరు క్రైస్తవుల్ని ఆకట్టుకుందామని
మీరు పాస్టర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం 7 నెలలు ఒకసారి ఇచ్చారు ప్రభుత్వం. కానీ కింద స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా క్రైస్తవుల్ని ప్రభుత్వానికి దూరం చేయాలన్న ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగస్వాములు ఐజీ అండ్ ఎస్పీ. వీళ్ళిద్దరు కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు పూర్వ హిస్టరీ తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడూ లేదు. నాకు 47-48 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. అటువంటి నాకు ఒక మీటింగ్ వెళ్తానంటే పెట్టుకోమంటారు, పెట్టనివ్వకుండా హౌస్ అరెస్టులు చేస్తారు, రానివ్వకుండా నిర్బంధం చేస్తారు, దారుల్లో కాసి రానివ్వకుండా చేస్తారు. ఇది ఫస్ట్ టైం ఆన్ ది హిస్టరీ ఆఫ్ రాజమండ్రి. ఇంతకుముందు ఇక్కడ ఎవరన్నా చేశారేమో లేదో తెలియదు, కానీ ఏపీ పోలీసు ఏం చేస్తున్నారంటే ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి 2 జిల్లాల్లోనూ కూడా ప్రతి చర్చిలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పాస్టర్ని, పెద్దల్ని, యువకుల్ని పిలిచి 24వ తారీఖున పెట్టిన మీటింగ్కు పర్మిషన్ లేదు, మీరు ఎవరన్నా సరే ఆ మీటింగ్కి వెళ్తే మీ మీద కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం, దాని గురించి ఎక్కడైనా మాట్లాడినా ప్రచురించిన సోషల్ మీడియాలో కనపడిన మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ప్రతి చర్చిలో కూడా మీటింగ్ పెడతాం. ఇంత దౌర్భాగ్యం ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో నాకైతే అర్థం అవట్లేదు. అంతేకాకుండా ఒక పోస్ట్ వేసాం, ప్రవీణ్ పగడాల సంస్మరణ అని చెప్పి ఆయన ఫోటోతో వేసాం. అక్కడ కొంతమంది పెద్దలు అనుకున్న వాళ్ళ పేర్లు వేసాం. వాళ్ళందరినీ ఎంఆర్ ఆఫీస్కి చేసి 50,000 పూచీకత్తులు కట్టించుకుని బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నావా? అంటే మాట్లాడే హక్కు కానీ, మీటింగ్ పెట్టుకునే హక్కు కానీ లేదని ప్రకటించండి, మీటింగ్ పెట్టుకోం. మేము ప్రవీణ్ పగడాల హత్య అని నమ్ముతున్నాం. దానికి మెయిన్ కారణం ఆ ఫేస్ ఖచ్చితంగా హత్య చేసినట్టుగా కనబడతాం. అంతేకాకుండా ఈరోజు హత్య జరిగితే నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకెళ్ళారు, అకౌంట్ సీజ్ చేశారు. వేసవి వేడిలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి రోటరీ ఐకాన్స్ సంఘీభావం. వర్షాకాలం ముందస్తు సహాయంతో ప్రత్యేక కార్యక్రమం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఫోర్స్కు రోటరీ ఐకాన్స్ సంఘీభావం పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమం 20 మే 2025 మంగళవారం నాడు సామ్రాజ్య కన్వెన్షన్ హాల్ రాజమహేంద్రవరంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా వేసవి వేడి మధ్య కృషి చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి 100 కాపులు మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎస్పీ కె రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సిఐ మహమ్మద్ అబ్దుల్ నబీ కూడా పాల్గొన్నారు. వీరిద్దరికీ రోటరీ ఐకాన్స్ తరపున సన్మానం చేయగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఆర్టీఎన్ మోహిత్ కుమార్ జైన్, ఆర్టీఎన్ డాక్టర్ శక్తి నరసింహ, ఆర్టీఎన్ గట్టు వీరభద్రరావు గారులను ఘనంగా సత్కరించారు. ఇలా చేయండి అని చెప్తున్నాం. అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం మరి రోటరీ హాల్కి ఇచ్చేసినందుకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు వ్యవహరించినందుకు మా రోటరీ క్లబ్ తరఫున వారిని కొద్దిగా చిరు సత్కారం అందించుకుంటున్నాం. మేము దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
అలాగే ఒక్కసారి మీ అందరి చేత మా వాళ్ళు ఒక ఫోటో దిగుతారు, మీ సార్ని కూడా పెట్టి. ఎండాకాలం సందర్భంగా దానికి టోపీలు అదేవిధంగా వాటర్ బాటిల్స్ అదేవిధంగా ఇలా అనుకోకుండా వర్షం రాకుండా వాళ్ళంతా వాళ్ళే చైర్మన్గా మన ప్రెసిడెంట్ గారు మరి వెంకట గారు ఈ వర్షాల నుంచి కూడా రాబోయే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా కోసం మా సిబ్బంది మొత్తానికి కూడా గైడ్ పరిస్థితాన్ని హామీ ఇచ్చారు. అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇదే కోఆపరేషన్ కూడా మా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ని ఆశిస్తున్నాం. మా సహకారం కూడా ఈ రాజమండ్రి రోడ్డు హైదరాబాద్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. పెరవలి మండలం తీపరు గ్రామంలో దళితుల శ్మశాన వాటిక కోసం రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుమ్మపు చిత్రసేన పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ భూసేకరణ నిమిత్తం 27/7/2024న ఫారం సి నోటీస్ జారీ చేయనున్నారు. సదరు ప్రక్రియ తొందరగా పూర్తి చేసి దళితులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయమని కోరట గురించి పెరవలి మండలం తీపరు గ్రామంలో మా దళితులకు శ్మశాన వాటిక లేక మా పూర్వీకుల కాలం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనేక సార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు మా సమస్య తీవ్రతను తెలిపిన అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెరవలి తహసీల్దార్ స్థానిక రైతులతో మాట్లాడి భూసేకరణకు ఒప్పించి జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. తదుపరి కలెక్టర్ సదరు భూమి విషయంపై కొవ్వూరు ఆర్డీఓ విచారణకు పంపింగా ఆర్డీఓ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. తదుపరి ప్రభుత్వం వారు ఫామ్ సి నోటీస్ జారీ చేశారు. తనంతర ప్రక్రియ ముందుకు జరిపించి మాకు శ్మశాన వాటిక భూమిని ఏర్పాటు చేయవలసిందిగా పలుమార్లు తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట నాగేశ్వర థియేటర్లో యమదొంగ వేడుకలో పాల్గొని సినిమా చూసి థియేటర్ నుండి అభిమానులందరూ కలిసి తీన్మార్ డ్యాన్స్లతో జగ్గంపేట సెంటర్ చేరుకున్నారు. అక్కడ అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 42వ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరిశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కేకులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మారిశెట్టి భద్రం మాట్లాడుతూ జగ్గంపేటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న సేవలను కొనియాడారు. బోరున వర్షం కురుస్తున్నా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ అభిమానాన్ని చాటుకున్నారని భద్రం అన్నారు. నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఇంకా ఎన్నో మంచి హిట్ సినిమాలు తీయాలని కోరారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆయన చేస్తున్న సేవలను స్ఫూర్తిగా అభిమాన సంఘాలన్నీ కలిసి ఆయన బాటలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.
మన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన సందర్భంగా జగ్గంపేటలో మరి మంచి ఫండ్స్ ఉండడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫండ్స్ ఏ కార్యక్రమంలో జరుగుతుంది. మరి ఇలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మరి ఏదైతే అభిమాన నాయకుడు అందరి అభిమాన నాయకుడు మరి ఏదైతే ఎన్టీ రామారావు పేదల గురించి ఎంత కష్టపడ్డాడో అదే రీతిలో కూడా మరి సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న అబ్బాయిలందరూ కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జగ్గంపేట తెలుగుదేశం నాయకులైనటువంటి పెద్దలు మన మార్సిడి భద్రం గారు అతిథిగా రావడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. మా అందరికి కూడా అభిమానులకి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేస్తామని చెప్పేసి ముందు కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మేము అందరూ అభిమానులందరూ కోరుకుంటూ జై ఎన్టీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమీందార్ మెట్టపై వెంచేసి ఉన్న శ్రీ బూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవం. వైసీపీ పాలనలో చేసిన తప్పులు కూటమి చేయదు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామరెడ్డి ఖాతాలో మరో మైలురాయి. 70 ఏళ్ల వయసులో డిగ్రీల స్కోరు 61 నాటౌట్. ఈ నెల 24న జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు ఆటంకాలు కల్పిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.